ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎక్కువగా రహస్యాలు దాచుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయి. వాటిలో 9వది ఆశ్లేష నక్షత్రం. ఇది చాలా ప్రమాదకరమైనదిగా చెబుతారు. ఆశ్లేష నక్షత్రానికి సంబంధించిన అన్ని రాశులలో విషపూరిత మూలకం కారణంగా ఈ నక్షత్రం తన శత్రువులను నాశనం చేయడానికి విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ రాశిలో ఉన్న అన్ని గ్రహాల కారకాలు విషాన్ని కలిగి ఉంటాయి. ఉదాహరణకు 4వ ఇంటి అధిపతి 4వ ఇంట్లో ఉంటే మానసిక ప్రశాంతత పోతుంది. ఆశ్లేష నక్షత్రంలో దృష్టి దుర్భరంగా మారుతుంది. ఈ నక్షత్రంలో కుజుడు బలహీనంగా ఉంటాడు. అందువల్ల ఇది ప్రతికూల శక్తితో పని చేస్తుంది. గాయం లేకుండా కూడా హాని చేస్తుంది. ఆర్ద్ర, జ్యేష్ఠ మూలాల వలె ఆశ్లేష నక్షత్రం పదునైన రాశి. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వారి వ్యక్తిత్వం ఏమిటి? ఆశ్లేష నక్షత్రం అధోముఖి నక్షత్రం. దీని ముఖం క్రిందికి ఉంటుంది. మోసగాళ్లు, పాతాళం, అనుమానాస్పద వ్యక్తులు వంటి అన్ని భూగర్భ కార్యకలాపాలు ఈ నక్షత్రం కిందకు వస్తాయి. ఈ నక్షత్రానికి సంబంధించిన దేవత నాగుడు. ఈ రాశికి ప్రజలను ఆశ్చర్యపరిచే సామర్థ్యం ఉంది. ఎందుకంటే ఇది ఆకస్మికతతో సంబంధం కలిగి ఉంటుంది. వీరిలో ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిలో పుట్టిన వారిపై బుధగ్రహ ప్రభావం కనిపిస్తుంది. బుధగ్రహ ప్రభావం వల్ల ఈ నక్షత్రంలో పుట్టిన వారి మాటలు చాలా మధురంగా ఉంటాయి. ఈ కారణంగా ప్రజలు అతని మాటలకు మంత్రముగ్ధులయ్యారు. అలాంటి వారు తమ స్నేహితుల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ఆశ్లేష నక్షత్రం వారు చాలా అహంభావంతో ఉంటారు. ఈ నక్షత్రం 4 దశలు వేర్వేరు ప్రభావాలను కలిగి ఉంటాయి. మొదటి దశ. ఈ నక్షత్రం మొదటి దశ ధనుస్సు నవాంశలో వస్తుంది. దేవగురువు బృహస్పతి చేత పాలించబడుతుంది. ఈ దశలో జన్మించిన వ్యక్తులు శ్రద్ధగా, భావోద్వేగంగా ఉంటారు. ఈ వ్యక్తులు తరచుగా ఇతరులకు మంచి చేయడానికి సిద్ధంగా ఉంటారు. రెండవ దశ. దీని రెండవ దశ మకర నవాంశలో వస్తుంది. న్యాయదేవుడిగా పరిగణించే శనిచే పాలించబడుతుంది. ఈ దశలో పుట్టినవారు తెలివైనవారు. ఈ వ్యక్తులు తమ ప్రయోజనాల కోసం ఇతరులను ఉపయోగించుకోవడానికి వెనుకాడరు. మూడవ దశ. దీని మూడవ దశ కుంభ నవాంశలో వస్తుంది. ఇది కూడా శనిచే పాలించబడుతుంది. ఈ దశలో జన్మించిన వ్యక్తులు చాలా రహస్యంగా ఉంటారు. ప్రతి విషయాన్ని రహస్యంగా దాస్తారు. వాటిని ఇతరులతో పంచుకునేందుకు అసలు ఇష్టపడరు. 4వ దశ. ఈ నక్షత్రం 4వ దశ మీన నవాంశలో వస్తుంది. బృహస్పతిచే పాలించబడుతుంది. ఈ దశలో పుట్టినవారు ఏదైనా తప్పు జరిగితే దానికి బాధ్యత వహిస్తారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.